నా పేరు మెతుకుపల్లి రవీందర్ రెడ్డి, ప్రగతినపురం వాస్తవులు. నా కొడుకు పెళ్లి 2024 ఏప్రిల్ 21న రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రొక్కం గండిగూడ వాస్తవులతో మ్యారేజ్ అయింది. ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరు మనస్పర్ధల మూలాన ఈ ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి 10 మంది వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి బండబూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు. బాండ్ పేపర్ల మీద ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకాలు సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి బలవంతం బయటికి పంపించేశారు. నేను ఇంకా దీని గురించి చెప్పని కూడా నాకు నోరు రావట్లేదు. అంత భయానకంగా తిట్టారు, కొట్టారు. పొద్దు నుండి సాయంత్రం కొడుతూనే ఉన్నారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వచ్చి మా ఇంటి మీద దాడి చేసిరు. మా 10 మంది అని చెప్పేసి 120 మంది దాకా వచ్చి మమ్మల్ని అరాచకం సృష్టించిపోయారు వాళ్ళు. మాకు ఇంకా నేను కోలుకోలేకపోతున్నా. 20వ తారీఖు నుండి ఇవాళ 25వ తారీఖు ఇప్పుడు కూడా నేను అటు ఇటు అంటే మాట్లాడలేకపోతున్నా, బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఇంత సృష్టించారు. ఇది అడవియా సిటీయా నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఉప్పల్ పోలీస్ పిఎస్లో ఎఫ్ఐఆర్ చేయించినాము. దీన్ని మాకు న్యాయమే కావాలా. మీరు లీగల్గా ఏ ఫైట్ చేసినా నేను దానికి నిలబడడానికి సిద్ధం. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. లీగల్గా మీరు ఏం చేసినా నాకేం ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి అరాచకం అయితే నేను దాన్ని ఫేస్ చేయలేను. నాకు ఇప్పటి కూడా థ్రెట్ ఉంది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తా అన్నారు, ఖచ్చితంగా అన్నారు. నువ్వు మేము రాయించుకున్నట్టు ఛాలెంజ్ చేస్తే నిన్ను బయట తిరగనీయం, కారు డిక్కీలో వేసి కాళ్ళు కట్టి తీసుకెళ్తా అన్నాడు ఆయన. నేను భయపడి నేను బయటికే వెళ్ళట్లేదు. మా కొడుకు అయితే ఆ రోజు నుండే పారిపోయాడు. అంటే థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది. అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, బయట తిరుగుతున్నాడు, ఇంటికైతే వస్తలేడు. ఇది జరిగింది. నమస్తే అండి, నా పేరు మీనా. మా అబ్బాయి రిత్విక్ రెడ్డి, కోడలు ఆకాంక్ష రెడ్డి వీళ్ళ వివాహము ఏప్రిల్ 21, 2024 జరిగింది. ఆ తర్వాత పెళ్ళయ్యాక 2 నెలలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుండి ఇద్దరు కూడా అన్యోన్యత లోపించింది. అమ్మాయి కొంచెము అబ్బాయితో సరిగ్గా ఉండేది కాదు. దానివల్ల ఈ నేపథ్యంలో ఇట్లా ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ ఇంకా విడిపోవాలని అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అబ్బాయి వాళ్ళు కాదు, అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకొని మాకు ఇంకా మా అమ్మాయి మీ ఇంటికి ఇంకా రాదు, మేము విడిపోవాలని అనుకుంటున్నాం అని చెప్పి మాట్లాడడానికి వస్తా అని చెప్పారు. వస్తా అంటే రమ్మని చెప్పాను. రమ్మని చెప్తే మేమేమనుకున్నాం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు ఒక కుటుంబం కాకుండా ఒక 100 మందికి పైగా మనుషుల్ని ఇంటి మీదకి తీసుకొచ్చారు. అసలు దీంట్లో సంబంధం లేని వ్యక్తులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. సామ రంగారెడ్డి, నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యి, తల్లి తండ్రి మాత్రం లేరు పిక్చర్ లో. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి, ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటోలో మాతో బలవంతంగా బాండ్ పేపర్, వాళ్ళు తెచ్చుకున్న బాండ్ పేపర్, ఎంటీ బాండ్ పేపర్ మీద మా సొంతకాలు తీసుకొని మా దగ్గర నుండి చెక్స్ బలవంతంగా సైన్ చెక్స్ లాక్కొని మాకు ఎంత రావాలో అంత మీ దగ్గర నుండి రాబట్టుకుంటాము, మేము డేట్ కూడా వేస్తున్నాము, ఈ డేట్ వరకు మీరు ఇవ్వాలి, ఇవ్వని పక్షంలో మీరు బ్రతకరు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీరు నిలబడదు, ఎందుకంటే మాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా, పోలీస్ అనే కాదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరేం చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని బాగా బెదిరించారు. అయితే ఇది జరిగాక మమ్మల్ని కొట్టి మమ్మల్ని బంధించడం వల్ల మేము ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయాము. తర్వాత ఒక 2 డేస్ తర్వాత అట్లా తేరుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎలాంటి ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫ్యామిలీసే పరిష్కరించుకోవాలి, కానీ ఈ పార్టీ వాళ్ళు, ఈ పొలిటికల్ వాళ్ళు వీళ్ళందరూ ఇలాంటి వాటిలో కలగజేసుకోవడం వల్ల ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. దీన్ని గుర్తించి
ఏదైనా సమస్యలు ఉంటే లీగల్ గా వెళ్ళాలి కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు గాని అఫీషియల్స్ గాని అందరూ కూడా దానికి తగిన చర్యలు తీసుకుంటే మాకు జస్టిస్ జరుగుతుంది.